వెల్కమ్ టు చాందిని నిహా ఛానల్. ఈరోజు నేను దోసకాయ పచ్చడి చూపిపోతున్నానండి. దానికోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. చిన్న బాండీ పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందండి. దాంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా. ఇవి రెండు బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం చింతపండు అండి, అది కూడా వేసి దీంట్లో ఫ్రై చేయాలి. ఫ్రై అయిపోయినాయండి. దీంట్లోకి కొన్ని పల్లీలు అలా ఒక 2 సార్లు తీసుకోవాలి. ఇలా నాకు చేయి వాటం ఎక్కువ అండి, సో అందుకే నేను చేత్తో చూపిస్తున్నాను. అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కొంచెం. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాము. ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక పెద్ద దోసకాయ కోసి పెట్టుకున్నానండి. దాంట్లో ఒక 70% మొత్తం ఫ్రై చేసేసుకుంటాను. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నానండి, అయిపోయింది. ఇప్పుడు జార్లో వేసుకుందాము. ఇందాక పల్లీలు, జీలకర్ర, పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా, అవి దీంట్లో వేసేసుకుందాము. ఈ ముక్కలు కూడా దీంట్లో వేసేసుకుందాం. ఫ్రై అయిపోయినాయి. బాగా వేడిగా ఉందండి. జార్ ఒక 5 మినిట్స్ నీళ్ళల్లో పెడతాను. చట్నీ మిక్సీ తిప్పేసుకున్నానండి చట్నీని. ఇప్పుడు దీంట్లోకి తాలింపు వేసుకుంటున్నాను. దానికి ఆవాలు, పచ్చిపప్పు, జీలకర్ర. ఆయిల్ తీసుకొని హీట్ అయింది, దాంట్లో వేసుకుంటాను. ఫ్రై అయిందండి. ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు వేసుకుంటున్నాను. కొంచెం ఇంగు వేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. దీంట్లోకి వేసేస్తాను. అంతే అండి, టేస్టీ దోసకాయ పచ్చడి రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దోశల్లోకి, ఇడ్లీలోకి, రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. దోసకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి, తింటారు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ఫుల్గా వాచ్ చేయండి, స్కిప్ చేయకుండా. ఓకేనా? దోసకాయ పచ్చడి రెడీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.